మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్వతమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు మాట్లాడుతూ మాగుంట కుటుంబం రాజకీయాలకు కొత్త దిశ చూపిన కుటుంబమన్నారు. రాజకీయాలు అంటే పదవులు కాదు, సేవ అనే భావనను ప్రజల్లో నాటిన అరుదైన వ్యక్తిత్వం మాగుంట కుటుంబానిదన్నారు. కావలి నియోజకవర్గ ప్రజల కోసం వారు చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. మాగుంట పార్వతమ్మ ఆశయాలు, విలువలు ఈ రోజుకి కూడా మనకు మార్గదర్శకాలని, ప్రజల పక్షాన నిలబడి వారి కోసం సేవ చేయడమే నిజమైన రాజకీయమని ఆమె నిరూపించారన్నారు. ఇటీవల కావలి ట్రంక్ రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్గా నామకరణం చేయడం ఆ సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. మాగుంట కుటుంబం పార్టీలకతీతంగా అందరికీ అండగా నిలిచిందని, ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ముందడుగు వేసిందని గుర్తుచేశారు. ఎన్నికల వరకు మాత్రమే కాక ఎన్నికల తర్వాత కూడా సేవే పరమార్థమని నిరూపించిన అరుదైన రాజకీయ కుటుంబం మాగుంట కుటుంబమన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగించడం మనందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జ్యోతి బాబురావు, కాటా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి ప్రథమ వర్ధంతిని ఘనంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మాగుంట పార్వతమ్మ గారు కానీ, మాగుంట కుటుంబం కానీ రాజకీయాలకి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి కుటుంబం. రాజకీయాలంటే హోదా కాదు, పదవంటే సేవే మార్గంగా ఎంచుకొని కావలి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అయితేమే, మాగుంట పార్వతమ్మ గారు అయితేమే ఈ రోజున కావలి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలిలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో మాగుంట పార్వతమ్మకు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్న క్యాంటీన్ నందు అన్నదానం కార్యక్రమమును నిర్వహించారు.